హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబోస్ వ్యూ. కియా కంపెనీ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ కారెన్స్ని లాంచ్ చేసింది అండ్ దీన్నే వీళ్ళు కియా కారెన్స్ క్లావిస్ అని పిలుస్తున్నారు. అసలు కొత్తగా ఎలాంటి చేంజెస్ చేశారు, ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారు, ఎన్ని పవర్ ట్రైన్స్ అలాగే వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది, ఫైనల్గా ప్రైస్ అండ్ బుకింగ్ సంగతి ఏంటి, వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు కియా కారెన్స్ క్లావిస్ అంటే ఏంటి? క్లావిస్ అనేది లాటిన్ పదం క్లావిస్ ఆరియా నుండి తీసుకోబడింది. దీని అర్థం వచ్చేసరికి గోల్డెన్ కీ. అంటే కియా చెప్తోంది ఇది స్పేస్, కంఫర్ట్ అలాగే ఎలిగెన్స్తో పాటు హైటెక్ ఫీచర్స్కి ఒక కీ లాగా అనమాట. మరి దీన్ని క్లావిస్ అని ఎందుకు పిలవడం లేదు, కియా కారెన్స్ క్లావిస్ అని ఎందుకు పిలుస్తున్నారంటే మళ్ళీ కియా కంపెనీ వాళ్ళు దీన్ని కన్ఫ్యూజ్ చేయకూడదని చెప్పి, అంటే ఇదేదో కొత్త కార్ కాదు, కారెన్స్లోనే అప్డేటెడ్ వర్షన్ కాబట్టి దీన్ని కారెన్స్ క్లావిస్ అని పిలుస్తున్నారు. ఈ కొత్త కియా కారెన్స్ క్లావిస్ డిజైన్ వచ్చేసరికి ఆల్ న్యూ కియా ఇవాల్వింగ్ డిజైన్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ ఈ డిజైన్నే ఆల్రెడీ మనము కియా కార్నివాల్ అలాగే సిరాస్లో చూడడం అయితే జరిగింది. అందుకే మనము ఈ కార్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సిరాస్ అలాగే కొత్తగా లాంచ్ చేసిన కార్నివాల్కి రెండు మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది, ఎస్పెషల్లీ కొన్ని యాంగిల్స్లో. ఇంకా ఫ్రంట్ సైడ్ డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. పాత కారెన్స్ మనకి ఎంపీవీ లుక్తో కనపడితే కొత్త కారెన్స్ క్లావిస్ వచ్చేసరికి బోల్డ్ అండ్ అప్రైట్ స్టాండ్స్తో ఒక ఎస్యూవీ లాగా అనిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడు కొత్తగా ఐస్ క్యూబ్ మల్టీఫేస్ రిఫ్లెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే కియా సిగ్నేచర్ డిజిటల్ టైగర్ ఫేస్ను కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఇంకా రియర్ అండ్ ఫ్రంట్ బంపర్స్ను కూడా రీడిజైన్ చేయడం అయితే జరిగింది. అలాగే రియర్లో వచ్చేసరికి స్టార్ మ్యాప్ ఎల్ఈడి కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. ఇక సైడ్ ప్రొఫైల్లో బిగ్గెస్ట్ చేంజ్ అంటే అలాయ్ వీల్స్ అనే చెప్పాలి. ఇప్పుడు కొత్తగా 17 ఇంచెస్ క్రిస్టల్ కట్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. ఈ అలాయ్ వీల్స్ డిజైన్ మనకి రీసెంట్గా లాంచ్ చేసిన కార్నివాల్ అలాయ్ వీల్స్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే సైడ్ డోర్స్కి వచ్చేసరికి బ్లాక్ గార్నిష్ విత్ మెటల్ సిల్వర్ ఎసెన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే మరింత కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కోసం కంప్లీట్గా ఇంటీరియర్స్ని చేంజ్ చేయడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ ఇంటీరియర్ కలర్, డాష్ బోర్డ్ లేఅవుట్, స్టీరింగ్ వీల్ ఇదంతా కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు కొత్త కారెన్స్ క్లావిస్లో. అలాగే ఇప్పుడు కొత్తగా ఫస్ట్ రో ప్యాసింజర్ సీట్ అంటే డ్రైవర్ పక్కన ఉన్న సీట్కి వాక్ ఇన్ లీవర్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఈ లివర్ సహాయంతో ఈ ఫస్ట్ రో ప్యాసింజర్ సీట్ని ముందుకి వెనకలికి స్లైడ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా సెకండ్ రోలోకి ఎంటర్ అవ్వడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే సెకండ్ రో ఈ క్యాప్టెన్ సీట్స్ వచ్చేసరికి కంప్లీట్గా స్లైడింగ్, రిక్లైనింగ్తో పాటు జస్ట్ వన్ టచ్ ఎలక్ట్రిక్ టంబుల్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే కియా కంపెనీ కొత్త కారెన్స్ క్లావిస్లో ఫీచర్స్ని భారీగా నింపేసింది. ఎస్పెషల్లీ డాష్ బోర్డ్లో వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా డ్యూయల్ 26.62 ఇంచెస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అంటే దీంట్లోనే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇంకా డ్యూయల్ పెన్ పానోరామిక్ సన్ రూఫ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ అండ్ 64 కలర్ క్యాబిన్ లైటింగ్, 360 డిగ్రీ కెమెరా విత్ 3D వ్యూ ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏమంటే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ కీలో ఉండే బటన్ ద్వారానే అన్ని విండోస్ని అప్ అండ్ డౌన్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక కియా కంపెనీ కొత్త కారెన్స్ క్లావిస్ని 3 పవర్ ట్రైన్స్ అలాగే 7 వేరియంట్స్లో ఆఫర్ చేస్తుంది. పవర్ ట్రైన్స్ విషయానికి వస్తే 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో పాటు 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ అలాగే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ని ఆఫర్ చేస్తుంది. అండ్ ఇక్కడ టర్బో పెట్రోల్ ఇంజన్ని ఇప్పుడు కొత్తగా 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో కూడా అందిస్తున్నారు. అండ్ ఈ గేర్ బాక్స్తో పాటు 6 స్పీడ్ ఐఎంటీ గేర్ బాక్స్ అలాగే 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో అందుబాటులో ఉంటుంది ఈ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇంకా 1.5 లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజన్ వచ్చేసరికి కేవలం 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇంకా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వచ్చేసరికి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో కూడా అందుబాటులో ఉంటుంది. మరొక బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకి లెవెల్ 2 ADAS విత్ 20 అటానమస్ ఫీచర్స్ ఇచ్చారు ఈ కార్లో. అంతేకాదు 18 సేఫ్టీ ఫీచర్స్ని స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ఆఫర్ చేస్తుంది కియా కంపెనీ. ఫైనల్గా కియా కారెన్స్ క్లావిన్స్ బుకింగ్స్ వచ్చేసరికి 9th నుండి స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ దీనికోసం మీరు ₹25,000ని అడ్వాన్స్ పేమెంట్గా పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎగ్జిస్టింగ్ కారెన్స్తో కంపేర్ చేస్తే కొత్త కారెన్స్ క్లావిస్ యొక్క ప్రైజెస్ కూడా హయ్యర్ సైడే ఉండబోతున్నాయి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను కదా, చాలా చేంజెస్ అండ్ అలాగే చాలా ఫీచర్స్ కూడా యాడ్ చేశారు కియా కంపెనీ ఈ కార్లో. ఈ వీడియో జస్ట్ వాట్ ఈస్ కియా కారెన్స్ క్లావిన్స్ అనేది మాత్రమే. అతి త్వరలోనే ఈ కార్ గురించి కంప్లీట్ రివ్యూ వీడియోని నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే మీరు ఈ కొత్త కియా కారెన్స్ క్లావిస్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.